డంపింగ్ యార్డు దగ్గర ఉన్న బైపాస్ రోడ్డు గుంతలమయం కావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎం నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు కర్నూలు బైపాస్ రోడ్డు జొన్నలగడ్డ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ప్రక్కన గుంటూరు నరసరావుపేట రైల్వే లైన్పై ఉన్న రహదారి గుంతలు ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు ఈ రోడ్డును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేసి ప్రమాదాలు అరికట్టాలని కోరారు. చిలకలూరుపేట రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు ఉన్న బైపాస్ రోడ్లో దాదాపు నెల 15 రోజుల క్రితం ఇక్కడ రోడ్డు పగిలిపోయిందని వాళ్ళు మరి ఇది పెట్టారు, గీతలు పెట్టారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా అక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు కానీ మీరు ఆలోచించి మరి రేపు వచ్చే నెలలో మరి మహాశివరాత్రి జరగబోతుంది కాబట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అదేవిధంగా మరి ఇక్కడ 12 దాటితే పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది. మంచు కురిసే సమయంలో మరి వచ్చే వాహనాలు కూడా రాకపోకలు కూడా ఎవరికి కనపడవు కాబట్టి ఒక కుడివైపున పోతున్నారు కాబట్టి మీరు వెంటనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా స్పందించి, అదేవిధంగా నిన్న మేము చూసాం ఇక్కడ కోటప్పకొండ నుంచి కొత్తపాలెం రోడ్డు వేసినట్లుగా మీరు ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, జలానీ గారు కానీ స్పందించి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఎన్నో రిపేర్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరుపేట జొన్నలగడ్డ బైపాసు డంపింగ్ యార్డు దగ్గరలో ఉన్నటువంటి కింద రైలు పట్టాలు, పైన రోడ్డు ఇక్కడ ప్రధానంగా గతుకులు మయంగా ఉంది. కొంత అయితేనేమో రిపేర్ కోసం చెక్కినట్లుగా రోడ్డు కొంత ఉన్నది, కొన్నేమో గుంతలమయంగా ఉంది. మంచు కురిసేటప్పుడు కానీ, చీకట్లో కానీ ఈ ప్రాంతంలో వచ్చే వాహనాలు, ముఖ్యంగా 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, మిగతా లారీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాగానే జంప్ అవుతూ ఉన్నాయి. అదుపు తప్పిపోయే అవకాశం ఉంది. డౌన్లో ఉన్నది ప్రధానంగా కాబట్టి తెల్లవారుజామున కూడా వాహనాలు ఇటు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. ప్రభుత్వం ముఖ్యంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుని వెంటనే రిపేర్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ది.